अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयं यत्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः। अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयं यत्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः। అయ్యో కృష్ణ, ఇంత ఘోర పాపపు పనికి సిద్ధపడితిమేమిటి? క్షుద్రమైన రాజ్యమును గెలిచి అనుభవించే సుఖమునందలి ఆశచేత దీర్ఘానంద ప్రదులగు స్వంత బంధువులనందరినీ చంపివేయుటకు సన్నద్ధులమై నిలిచితిమి. ఏమీ దారుణం! యది మాం ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. యది మాం ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. నిరాయుధుడనైన ప్రతీకారం చేయక వారిపై జాలితో నిలిచియున్న నన్ను కౌరవులు ఆయుధపానులై బండగుండెతో నియమం అతిక్రమించి చంపివేసిత్రేని అది నాకు మరీ మంచిది. నాకు వీరస్వర్గం కలుగును, అది నాకు క్షేమమే. కానీ వారికి ఇదే కలిగినచో ఏమి ప్రయోజనం? నిరపరాధిని నన్ను చంపిన పాపమునకు వారు ఘోర నరకము పొందెదరు, అది నాకు క్షేమతరం. అట్లే కానిమ్ము, చంపనిమ్ము. సంజయోవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థౌపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసంవిఘ్నమానసః. సంజయోవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థౌపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసంవిఘ్నమానసః. ధర్మస్థాపన చేయదలిచిన శ్రీకృష్ణుని ముందే వీరి ధర్మమును పాటించవలసిన అర్జునుడు దానిని వీడెను. అతని హృదయము శోకముతో చలించిపోయెను, కారుణ్యము నిండెను. చేతనున్న ధనుర్బాణములను క్రింద పారవేచెను. ఒక్కసారి నిలువలేక రథము మధ్యనే మాటలాడుతూనే కూలబడిపోయెను అని ధృతరాష్ట్రునితో సంజయుడు చెప్పుచున్నాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రీ శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. అంటే ఇప్పటి వరకు మనం ఈ శ్రీమద్భగవద్గీతలో మొదటి అధ్యాయమైనటువంటి ఈ అర్జున విషాద యోగం అనేటటువంటి అధ్యాయాన్ని ఈ 47వ శ్లోకంతో పూర్తి చేసుకున్నాము.